అమౌంట్ ఇచ్చి పోస్ట్కి ఏదో అంటున్నారు కదా, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వాళ్ళని అంట తయారు చేస్తారు. సో ఈ రెండింటి వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ ఎలా చెప్తారు మీరు తిరుపతిరావు గారు? వికే గారు, మీరు అన్నటువంటి పేటీఎంకి సంబంధించి నాకు నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వందలాది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారంట ఈ మధ్య. ఈ అంతా కలిపితే గత నెల ఈ నెల. దేనికి అనేసి అంటే ఈ విష ప్రచారం. నేనైతే విష ప్రచారం అంటున్నది, విపరీత ప్రచారం కూడా కాదు, విషమే, విష ప్రచారం. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్ రన్ చేయడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు సమకాలీన రాజకీయాలు, నో డౌట్. అది ఎలా డిజైన్ చేయాలా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా అందరూ ఇన్వాల్వ్, జనంలోకి ఎలా వెళ్ళాలి. డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా తీసుకునేటప్పుడు ఈ త్రిభాషా సూత్రం మీద కొంత చర్చ జరుగుతుంది. అవును, మన సదర్న్ స్టేట్స్లోనే పర్టికులర్గా దానికి ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. సరే, అది విపరీత పోకడా లేకపోతే మరొకటి దానికి ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా ఈ మధ్య ఒక డెసిషన్ తీసుకొని ప్రజల ముందు ఉంచింది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా అధీకృత భాషలే అని చెప్పింది. అంతే కదా మరి, ఎందుకంటే సంస్కృతిలో పొందిన భాషలే కదా. ఈవెన్ ఒక ట్రైబల్ సమూహం మాట్లాడే ఒక భాష కూడా అధీకృతమే అనేది ఒక భావన. ఎందుకంటే ఈ దేశంలోనే పుట్టింది ఆ భాష. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సమూహం ఆ భాషను మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రైబల్స్ తీసుకోండి, మా శ్రీకాకుళం జిల్లాలోనే 3 భాషలు మాట్లాడతారు మాకున్న ఏజెన్సీ. అలాగా రాంపచోడవరం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది. నిన్ననే ఒక డాక్టర్ గారు మా పార్టీలో ఉన్నారు. వారు గత ఎన్నికల్లో పార్థిపురం యాస్పిరెంట్గా వచ్చారు. చాలామంది వస్తుంటారు ఎన్నికల్లో. సరే, ఆయనకి సీట్ రాలేదు కానీ మాతో పని చేసుకుంటున్నాడు సాలూరు కేంద్రంగా. ఆయన జన్మతహా అయితే ఇక్కడ గుంటూరు జిల్లా వాసి. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వేరు, లంబాడా సంబంధించినటువంటి ట్రైబల్ ఆయన. బట్ ఎక్కడైనా కొన్ని సంస్కృతులు కామన్గానే ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన ఈ లాంగ్వేజ్, ఇక్కడున్న లాంగ్వేజ్కి అక్కడికి సంబంధం లేదు, అసలు అర్థం కాదు, అసలు వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళేమో మైదాన ప్రాంత గిరిజనులు, వాళ్ళేమో కొండ ప్రాంత గిరిజనులు. కరెక్ట్గా చెప్పారు మీరు, తెలుసు కదా కొండ ప్రాంతం. అయితే సో ఈ నేపథ్యంలో ఇవాళ ఈయన వెళ్ళి ఆ భాషను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళతో కలిపి ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనతో. అంటే ఆ భాషకు కూడా అక్కడ ఉన్నటువంటి, అంటే ఒక రాష్ట్రంలోనే 4 జిల్లాలు దాటి వచ్చేసరికి ట్రైబల్స్ తాలూకు భాష మారిపోతున్నటువంటి సందర్భం, పక్క జిల్లాకు వచ్చేటట్టు మారిపోతుంది. ఇవన్నీ కూడా ఈ దేశంలో భాషలే. ఈయన ఏం చేశాడండి, గతంలో ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు. మంచిదే, సంతోషిద్దాం. ఎందుకంటే మన బోటి అంటే మీరు కూడా ఏమీ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు అని చెప్పి నేను భావించట్లేదు. గోల్డెన్ స్పూన్ అంటే మనందరం కూడా చెప్పులు లేకుండా ఇంటర్మీడియట్ చదివినవాడు కాబట్టి మనకు తెలుసు ఇంగ్లీషు తాలూకా ప్రాధాన్యత ఏంటనేది. మనకి ఉద్యోగాన్వేషణలోకి వచ్చేటప్పుడు తెలిసినా అప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, మన చేతులు ఏమీ లేదు, చేతులు ఎత్తేసి ఇలాగా విభిన్నమైన వృత్తుల్లో సెటిల్ అయిపోయాం. అయితే నా అదృష్టం, నేను ఒక అకాడమీషియన్ కూడా, విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి. ఏమండి, పేరెంట్స్ మీటింగ్ సంబంధించి నిజంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉండేవని చెప్పి పెద్దలు చెప్పారు, కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కంటే గవర్నమెంట్ స్కూల్లోనే దాని తాలూకా ప్రాధాన్యత ఎక్కువ. నేనేమంటానంటే, ప్రైవేట్ స్కూల్లోన మనం ఫీజు కడతాం కాబట్టి అడిగే హక్కు, అడిగే బాధ్యత తీసుకుంటాడు పేరెంట్. ఇక్కడ తీసుకోడు, కాస్త ఉదాసీనంగా ఉంటాడు. ఎందుకనేసి అంటే కింది స్థాయి మనలాంటి వ్యక్తులు అక్కడ పేరెంట్స్ కాబట్టి ఇక్కడ అవసరం, ఆ అవసరాన్ని గుర్తించి ఇవాళ సరే ఈవెంట్ చేయటం, దానివల్ల ప్రజల్లోకి చర్చకు తీసుకెళ్ళడం ఇదొక అంశం అయితే, అవసరాన్ని గుర్తించి ఇవాళ తీసుకున్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మీకు టీచర్ అనే వ్యవస్థకి అసలు గౌరవం లేకుండా పోయింది గత ప్రభుత్వం. ఏముంటుంది, మద్యం షాపుల దగ్గర నిలబెట్టి మంచి ప్రస్తావన ఒకటి తెచ్చారు, టాయిలెట్ దగ్గర ఫోటోలు ప్రారంభమై అంతం అవ్వాల. ఏం జరిగింది, తరగతుల విభజన అంటూ పెట్టారు. ఈ విభజన కాస్త ఏమైంది, విపరీత పోకడలకు పోయి ఎక్కడ ఎవరు ఏం చదువుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు అనే స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితుల నుండి ఇవాళ చక్కదిద్దడానికి నిజంగా
లోకేష్ గారు ఆ మంత్రిత్వ శాఖను తీసుకోవడంలోనే ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన తీసుకోవాలనేసి అంటే ఏదో ఇంకో శాఖ తీసుకోవచ్చు, హ్యాపీగా రన్ చేయొచ్చు. ఛాలెంజ్ కోసమనే తీసుకోవడం జరిగింది. ఇందాక మీరిద్దరు కూడా చెప్పారు, విద్యా వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ తాలూకా పోకడల మీద అసలు రాబోయే సమాజం మొత్తం తాలూకా జీవనం ఆధారపడి ఉంటుంది. సార్ సింపుల్ అండి, పెద్దలు ఊరికే చెప్పలే, చదువు రానివాడు వింత పశువు అని, విద్య లేనివాడు వింత పశువు అని. ఊరికే అనలా. ఇప్పుడు ఆ వింత పశువులతోనే చేస్తున్నాం మనం. అది ఒక రకంగా అంటే అది వింత పశువులతోనే. ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు, మీరు ఇందాక అన్నారు విద్య అనేది చదువుకున్నటువంటి పెద్దలు మీరు చెప్పినట్టుగా అక్కడ చదువుకున్నంత మాత్రం అక్కడికి వెళ్ళి నాలంటి పోయి అక్కడ చదివేసినంత మాత్రం అదేలే.